ప్రజల్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేశారు. అదే విధంగా అప్పటికి ఎంత వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా అక్కడున్నటువంటి సిఐ అతని సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్ కొంతమంది కలిసి తన భార్యని ఎవరైతే కేవీఆర్ భార్యని చాలా దారుణంగా మీరు చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా ఏపీ వ్యవహారం? ఆంధ్ర అంటే మాకంత ఒక అభిప్రాయం ఉన్నది. ఏంటంటే భోగం మేళాలు, అదేవిధంగా రికార్డింగ్ డ్యాన్స్లు అనుకున్నాం. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చేసి అది కూడా పోలీసుల రూపంలో ఇక్కడికి తీసుకొచ్చే ఈరోజు ఇష్టారీతిన అసభ్యకరంగా ఇక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్ళను గొడగొడ గుంజుకపోతూ చాలా విజువల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒకసారి చూడండి క్లియర్ గా. ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ చాలా స్పష్టంగా అమ్మాయిని ఎవరైతే కేవీఆర్ భార్యని ఎట్లా గుంజుకపోతున్నారో చూడండి ఒకసారి. అదే విధంగా అక్కడ చూడండి, ఇక్కడ సిఐ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో, బలంకి సంబంధించినటువంటి సిఐ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే కేవీఆర్ భార్యను ఇష్టం వచ్చిన నడుము పట్టుకుంటూ తన యొక్క బాడీని టచ్ చేస్తూ ఏ విధంగా మిస్బిహేవ్ చేసిండో ఒక్కసారి చూడండి. ఇది తెలంగాణ సమాజం ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి తలదించుకోవాలి. నీ రాజ్యంలో నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, హోంమంత్రిగా ఉన్నావు కదా, ఇలాంటి ఆంధ్ర సంబంధించిన పోలీసులు మన తెలంగాణ ఆడబిడ్డల మీద ఇష్టారీతిన అసభ్యకరంగా బిహేవ్ చేస్తే ఏం చేస్తున్నారు? మీరు నిన్న సాయంత్రం నైట్ బై కేసు పెడితే ఇప్పటి వరకు ఆ కేసు సంబంధించినటువంటి కనీసమైన సమాచారం కూడా లేదు. కేసు బుక్ చేస్తున్నారా లేదా ఇంతవరకు ఇలాంటి సమాచారం కూడా మాకు రాలేదు. సో ఈ పరిస్థితిలో అరెస్ట్ చేయడమే కాకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాకుండా అమ్మాయికి సంబంధించిన ఫోన్ ఆల్రెడీ కేవీఆర్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి ఫోన్ తన భార్య ఫోన్ కూడా తీసుకుంటే ఈరోజు ఆమెకు ఎవరిని ఫోన్ చేయాలో తెలియదు, ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఆ ఫోన్ కూడా తీసుకొని దొంగిలించుకోపోయినారు ఏపీ పోలీసులు. ఇంత దొంగలా తయారైన ఏపీ పోలీసులు. అదేవిధంగా ఎక్కడికి చెప్తా ఉన్నారు వీళ్ళు, అక్కడ అరెస్ట్ చేసే క్రమంలో సరూర్ నగర్ పిఎస్ కి తీసుకెళ్తామని చెప్పారు. సరూర్ నగర్ పిఎస్ కు అట్లా వెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళగానే స్థానికంగా ఉన్నటువంటి సిఐకి ఏదో నోటీస్ అని చెప్పేసి చూపించి ఇమీడియట్ గా కనీసం ప్రొసీజర్ కూడా ఫాలో కాలే. అక్కడ పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలేదు. పెట్టకుండానే ఎవరైతే కేవీఆర్ భార్యను పక్కకు తీసుకెళ్లి ఇమీడియట్ గా ఆయన తీసుకుపోయారు. ఎట్లా తీసుకుపోయారు అంటే చూడండి ఒకసారి క్లియర్ గా. ఇది ప్రైవేట్ వెహికల్, తెలంగాణకు సంబంధించినటువంటి బలెనో రెడ్ కలర్ వెహికల్ TS09 FP2712 అనేటువంటి ఒక ప్రైవేట్ వెహికల్లో ఎవరి వెహికల్ తీసుకుపోవాలి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి వెహికల్ తీసుకుపోవాలి. కానీ ప్రైవేట్ వెహికల్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది కూడా ప్రొసీజర్ పాటించకుండా తీసుకెళ్ళినటువంటి విషయం చూస్తాను. అదేవిధంగా సిఐ ఈయననే ఎవరైతే ఉన్నాడో ఒక మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి బడంకి సంబంధించినటువంటి సిఐ శ్రీనివాస్ అనుకుంటా. సో ఈ విధమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తాను. ఇప్పటి వరకు కేవీఆర్ ఎక్కడ ఉన్నాడు ఏంటి? కేవీఆర్ ను మరి థర్డ్ డిగ్రీ చేస్తున్నారా, లేకపోతే గాదే సాయి కృష్ణ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో తనని లాకప్ డెత్ చేసి ఆయన యొక్క బాడీని శవాన్ని కూడా దొరకకుండా అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి తీసుకెళ్లి కాల్ చేసి బూడిద వేసి కనీసం బూడిద కూడా కుటుంబ సభ్యులకు కూడా చేసినటువంటి ఘటనలు మనం చూస్తాం. అక్కడ లాకప్ డెత్ చూసినాం, అదేవిధంగా థర్డ్ డిగ్రీ చూసినాం, కేవీఆర్ పైన కూడా థర్డ్ డిగ్రీ చూసినాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవీఆర్ ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి సమాచారం ఇంతవరకు ఎక్కడ కూడా మీడియా కానీ తెలంగాణ సమాజానికి కానీ చూపించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఇక్కడ కొంతమందికి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీకు చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం, ఇంత దుర్మార్గం జరుగుతోంది నీ రాష్ట్రంలో, నీ పాలనలో. నువ్వు చేత కాకపోతే దిగిపో, నీకు పాలన చేత కాకపోతే దిగిపోయి నువ్వు వేరే వాళ్ళకి పగ్గాలి. నీ ప్రభుత్వంలోనే నీ క్యాబినెట్ లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి, లేకపోతే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే డిప్యూటీ సీఎం మల్లు భట్టీకరమ లాంటి యోధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే పగ్గాలు. నీకు చేత కాకపోతే, నీకు పాలన చేసే దమ్ము లేదు, ఏం లేదు. ఏపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తా ఉంటే కనీసం స్పందించేటువంటి పరిస్థితి కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాకు తెలంగాణ పాలకుడు అంటే మాకు ఇజ్జత్ పోతా ఉన్నది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గైతా ఉన్నది ఈరోజు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ కనీసం ఈ అంశం పైన నోరు మెరుపుతలేరు. ఎంత దుర్మార్గం మీరు! కనీసం ఆడపిల్లల మీద ఇంత అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా నోరు మెరుపుతలేరు. సిగ్గుండాలి కదా మీరంతా కూడా, సిగ్గుపడంటారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో తల్లులు ఉన్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి? ఈ అమ్మాయిని కూడా కేవీఆర్ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లో సభ్యురాలు అనుకోండి, మీ చెల్లో, మీ అక్కో, మీ తల్లో అనుకోవాలి కదా. ఎందుకు అనుకోరు మీరు? ఎవరు కూడా స్పందించారు. కేటీఆర్ స్పందించాడు, కేసీఆర్ స్పందించాడు, హరీష్ రావు స్పందించాడు, రామచంద్రరావు స్పందించాడు, ఈటల రాజేందర్ స్పందించాడు, అరవింద్ స్పందించాడు. ఎవరు కూడా స్పందించారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు నాయుడు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు చెంచాలుగా బానిసలుగా ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. చాలా సీరియస్గా చెప్తున్నాం.
చంద్రబాబు నాయుడు ఖబర్దార్, లోకేష్ ఖబర్దార్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. మీరు మితిమీరి తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ఆ ఆటలు నడవ బిడ్డ. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తే మాత్రం మిమ్మల్ని తన్ని తరుముతాం. ఏపీలో మరి ఉండాలి తప్ప తెలంగాణలో అడుగుపెట్టకుండా చూస్తామని చెప్పేసి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇంకొకసారి తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ అస్తిత్వం పైన కించిత్తు అవమానం జరిగినా మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం. తెలంగాణలో అడుగు పెట్టకుండా మీ యొక్క ఆస్తులు ఏవైతున్నాయో, మీ యొక్క ఇళ్లలో ఏవైతున్నాయో అవన్నిటి కూడా ఖచ్చితంగా తిరగబడి తీరుతామని చెప్పేసి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం.